ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒక విషయాన్ని మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. నేనెవరో చూడమంటే ఆ నేను లేదాయే, ఆ వ్యక్తిత్వమే లేదాయే, ఆ పరిమితమైన జీవభావన కలిగినటువంటి మాయా నేను ఉనికి అది ఒక పెద్ద ప్రశ్నార్థకమై కూర్చుంది. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని బోధలు, మరి ఎవరి కోసమని లేనటువంటి మాయా నేనుకి ఆత్మ అంటే తెలియకపోవచ్చు. కారణం, ఈ మాయా నేను అంటే దేహాలని మార్చుకుంటూ కర్తృత్వంతో నేను కర్తని, నాది నాది అనుకుంటూ ఈ ద్వైతంలో, ఈ మాయలో అది ఇష్టారాజ్యంగా ఏలుతూ ఉంటుంది. ఆలోచన వచ్చింది అంటే అది తూగుతుంది, ఇంద్రియాల వెంట పరిగెడుతుంది, వాటికి భోగి అవుతుంది. అంతవరకు దేనికి 24 గంటల్లోనే 3 దేహాలని ముచ్చటగా మార్చుకుంటూ ఆ లోకాలని దర్శిస్తుంది. స్థూల దేహానికి స్థూల జగత్తుని చూస్తుంది. చూసి ఊరుకుంటుందా? దాని వెంట పరిగెడుతుంది. ఇతరులు ఉన్నారని వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుంటుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇతరులు అంటూ ఒక విశిష్టమైన భేదాన్ని సృష్టించుకుని ఒక గిరి గీసుకుని అందులో మాత్రమే అది తిరుగుతూ ఉంటుంది. ఆదిశంకరులు, మహర్షుల వారు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ మాయా నేను, ఈ కర్తృత్వము కలిగిన జీవాత్మ భావన కలిగినటువంటి ఈ జీవుడు ఈ మాయలోకి ఒక పిడికెడు ప్రారంధంతో వస్తున్నాడన్నారు. సరే, వచ్చాడు, బాగానే ఉంది. ఆ ప్రారంధంలో ఉన్నది మాత్రమే తాను అనుక్షణము అవస్థాత్రయములందు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల యందు తాను తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావాలని ఒక్కొక్కటే అనుభవిస్తూ తిరిగి పునరపి మరణం, పునరపి జననం అంటూ ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నారు? ఆత్మకి కాదు. ఆత్మ నిజానికి ఈ కర్తృత్వం కలిగిన జీవుణ్ణి గుర్తించదు. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే ఉన్నానన్న జ్ఞానము. అది తనకు తానుగా అనంతంగా ఏకంగా పరిధులు లేక ఉన్నది. ఉన్నది అంటే స్వయం ప్రకాశమై ఉన్నది. దానికో పేరు పెట్టారు ఆదిశంకరులు, తురీయమని. అంటే అవస్థాత్రయములకి అతీతంగా ఉంటుందని, దీనికి సంబంధం లేదని, అది 4వ అవస్థ కాదని, అది మాత్రమే ఉన్నదని చెప్పటం జరిగింది. సరే, జీవుడిగా ఎంతసేపటికి నాది 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 అంటూ కర్తృత్వంతో తాను తెచ్చుకున్న వాసనలని అనుక్షణము మరి
అనుభవించటానికి విశ్వ ప్రయత్నము చేస్తాడు. అందులో సందేహం లేదు. ఆలోచన వస్తున్నది అంటేనే ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. చాలామంది ఈ మాయలో తనలాగే ఉన్నారని అనుకుంటుంది. వాళ్ళతో బాంధవ్యాలను పెంచుకుంటుంది. నా తల్లిదండ్రులు, నా సంసారము, నాది నాది అంటూ ఉంటుంది. నిజానికి ఈ మాయా నేనుకి ఉనికి లేని ఈ లోయర్ సెల్ఫ్ అన్నారు మహర్షి. ఇది ఒక పిశాచం అన్నారు. దీనికి స్వయం ప్రకాశము లేదు. ఒకదాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. అందుకనే ఆదిశంకరులు కూడా దేహం నాహం కోహం అంటూ వేదాంత సారాన్ని 4 ముక్కల్లో చెప్పటం జరిగింది. నీవిది కాదు, నీవు ఆ ఉన్న సత్యానివి అని ఎవరికి చెబుతున్నారు? ఇదిగో ఈ మాయా నేనుకే చెబుతున్నారు. ఎక్కడ చెబుతున్నారు? మాయలోనే చెబుతున్నారు. మాయా అంటే ద్వైతము. అదే అంటారు మహర్షులు వారు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. మరి నిజంగా అజ్ఞానం ఉన్నదే? ఆత్మ ప్రకారంగా ఆత్మ వైపు నుంచి జ్ఞాన దృష్టితో చూచినప్పుడు మరి అజ్ఞానానికి తావులేదుగా. అసలు ఈ అహంకారమే పుట్టలేదు. దాని మూలంగా సృష్టే లేదు. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అసలు తల ఎత్తే సమస్య లేదు. మరి ఇవన్నీ చాలా పటిష్టంగా, సత్యముగా ఎందుకు గోచరమవుతున్నాయి ఈ మాయలో? కారణం ఈ మాయా నేను యొక్క మూలము అంటే ఆధారము సత్యము కాబట్టి ఇవి సత్యంగా కనపడతాయి. అంటే బంగారం ఒకటి సత్యముగా ఉంటే ఆభరణం సత్యంగా ఉంటుంది. బంగారమే లేకపోతే ఆభరణం ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఏ అవస్థకి ఆ అవస్థ ఈ మాయా నేను దేహాలను మార్చుకుంటూ లోకాలని దర్శిస్తుంది కదా. ఆ అవస్థ కలగంటున్నప్పుడైనా, మెలకువలో జాగ్రత్తలో ఉన్నప్పుడైనా, నిద్రిస్తున్నప్పుడైనా సత్యముగానే దానికి గోచరమవుతుంది. కలగంటూ ఉంటుంది మనస్సుతోటి, అంటే సూక్ష్మదేహంతో. స్థూల సూక్ష్మదేహాలు ఈ 2 అహంకారానివే. అది కల్పించుకుని లోకాలని చూస్తుంది. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంతో మనస్సుతోటి అది కలలు కంటూ తాను తెచ్చుకున్నవి మరి ఆ వాసనలు కలలో కూడా అనుభవిస్తుంది, సృష్టించుకుని అనుభవిస్తుంది. ఒక రకంగా తీసుకుంటే జాగ్రత్తావస్థలో సుష్టుగా భోజనం చేసి మరునాటికి కాస్త ఆహారం అట్టి పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంది ఈ మాయా నేను. ఏం చేస్తుంది? ఆ దేహం అక్కడ పారేస్తుంది. దేహంతో నిద్రించదు, ఈ స్థూల దేహంతో కలగనదు. ఎంత తేలికగా ఈ దేహాత్మ బుద్ధి కలుగుతుందంటే అంత తేలికగా
దాన్ని వదిలిపెడుతుంది. ఆ కలగనే సమయంలో అది సత్యముగానే అనుభవిస్తుంది. ఆ తరువాత నిద్రాస్థితిలో కాసేపు వృత్తిరాహిత్యమై తెచ్చుకున్న వాసనలని ఒక పిసినిగొట్టు తల కింద పెట్టుకుని నిద్రించినట్లుగా అదిగో ఆనందమయ కోశంతో నిద్రావస్థలో అది ఉంటుంది. అది ఉండటమే కాదు, తిరిగి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి వాసనలని ఒకటి ఒకటిగా అది అనుభవిస్తూ ఉంటుంది. తనలాగే ఇతరులను చూస్తుంది, ఉన్నారని భ్రమిస్తుంది. తాను దేహమైతే వారు దేహం అనుకుంటుంది. అట్టి దేహాలతో బంధాలు పెంచుకుంటుంది. అంతటితో ఆగదు. దేహ ధర్మాలు తన ధర్మాల కింద భావిస్తుంది. దేహం లేకపోతే నాకు ఉనికి లేదని అనుకుంటుంది. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, ఆలోచన లేకపోతే నశించిపోతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మ అనే తెర మీద, జ్ఞానం అనే స్వయం ప్రకాశమైన తురీయమనే తెర మీదనే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు సాగిపోతూ ఉంటాయి. సరే, ఈ జాగ్రత్త అవస్థలో దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటూ కాలం గడుపుతుంది. గతాన్ని విస్మరించకుండా స్మరిస్తుంది. భవిష్యత్తుని ఊహిస్తుంది. వర్తమానంలో ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఆలోచన లేని అహంకారము అది తన మూలంలోనే ఉంటుంది. అంటే అవస్థకి మధ్య, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తలకి నడుమ, అంటే ఒక అవస్థ నుంచి మరొక అవస్థకి దేహాలని మార్చుకుంటూ అది ఉన్నప్పుడు ఆ ట్రాన్సిట్ టైంలో, అంటే స్థూల దేహం నుంచి సూక్ష్మదేహానికి తీసుకునే లోపు అది తన సహజత్వమైన ఆత్మగా ఎరుకగా ఉంటుంది. అదేవిధంగా నిద్ర నుంచి జాగ్రత్తావస్థకి వస్తూ ఉంటే ముందు వచ్చేది ఆత్మలో ఉన్న ఎరుక మాత్రమే. ఆ తరువాత దేహాత్మ బుద్ధి జనించి మనస్సులో మిగిలిన ఆలోచనలు బయటపడతాయి. ఒక రకంగా తీసుకుంటే ఆలోచన అనేది అదిగో ఆ ఎరుకకి ముది మనవడు అన్నమాట. ముని మనవడు అంటే మూలము లేక, సత్యము లేక ఈ మాయ, ఈ ద్వైతము, ఈ జనన మరణాలు క్షణకాలము కూడా నిలవలేవు. వీటికి విడిగా ఉనికి లేదు. సర్పరచ్చు భ్రాంతిలో పాము భయం కలిగింది, భ్రాంతి కలిగింది. నువ్వేం చేస్తున్నావు? తాడుని చూడటంలే, పాముందేమో చూస్తున్నావు. పాము వెతికితే అక్కడ లేదు. ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే నువ్వు తాడును గుర్తించావు.
నీవే అంటావు. తాడు మాత్రమే ఉంది, పాము లేదు పొమ్మంటావు. అదే మహనీయులు, ఆత్మ నెరిగిన వారు, ఆత్మగా నిలిచిన వారు, సత్యమైన జ్ఞాన స్థితిలో ఉన్నవారు, కాసేపు ఈ మాయలో జ్ఞానులు అందాం. వారు ఈ మాయలోకి వచ్చి ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేను, అసలు జీవుడే ఒక ఊహా వస్తువు, ఒక ఫ్యాంటమ్, ఒక ఇమాజినరీ, అది ఒక అభూత కల్పన, అటువంటిదేది లేదని చెప్పటం జరిగింది. ఒక్క ఆత్మ అనుభవంతోనే ఈ మనస్సు బయటికి వచ్చి ప్రార్థవశంగా దగ్ధ బీజ మనస్సుతో కొన్ని విషయాలను చెబుతుంది, ఆత్మను గురించి చెప్పదు. కారణం, ఆత్మస్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? అహంకారము పూర్తిగా నష్టమై ఉంటుంది. నిద్రావస్థలో లయమవుతుంది, తిరిగి బయటికి వస్తుంది దేహాలకి కలుపుకోవటానికి. తాను తెచ్చుకున్న ప్రారంధం అనుభవించాలి కదా. మరి దేహం లేనిది ఎట్లా అనుభవిస్తుంది? దేహంతో కలుస్తుంది, నాదంటుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, కష్ట సుఖాలు అనుభవిస్తుంది, మంచి అంటుంది, చెడు అంటుంది, న్యాయం అంటుంది, అన్యాయం అంటుంది. ఒకటి కాదు, విపరీత ధోరణితో కలిగి ఉంటుంది ఈ మాయా నేను. నీకు దుఃఖానికి కారణం విచారం చేయకపోవటం వల్ల, అవిచారం వల్ల నీకు దుఃఖము. అసలు నిజానికి దుఃఖమే లేదు, బంధమే లేదు, మోక్షం అంటూ ఏదీ లేదు. ఉన్నది ఆత్మస్థితి అని జీవుడికి తెలియదు. రెండు నేనులు లేవని, ఒకటే నేను ఉన్నదని మహనీయులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ దేహాత్మ బుద్ధితో నాకు ఆత్మ తెలియటం లేదనేటువంటి స్థితి ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజానికి జనులంటూ ఉండరు. నువ్వు దేహంతో చూసినప్పుడు ఒక కళలో చూచినట్లు నీలాగే ఇతరులను చూస్తావు. కళ ఎంత అసత్యమో జాగ్రత్తావస్థ కూడా అంతే పరిధిలో అసత్యము. నిజానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసత్యములు, నిరాధారములు. అక్కడ ఉనికి లేదు సుమా, ఏదీ ఉండదు. బాగా గ్రహించవలసింది, నేను మాత్రమే సత్యము. నేను ఇది అని అనుకునే మాయా నేను పూర్తిగా అసత్యము, అవాస్తవము. ఉనికి లేనిదే ఇంతటి పనులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తానే చేస్తున్నాను, తానే కర్తని, నేను చేయకపోతే ఈ పని ఎవరు చెయ్యరు అని అజ్ఞాన స్థితిలో దేహం చేస్తూ ఉంటే తాను చేస్తున్నట్టు భావిస్తుంది. ఇటువంటి భావనకి కారణం మూలము తెలియకపోవటం వల్ల. మూలం ఎప్పటికీ దీనికి తెలియదు. కారణం, రెండు నేనులు లేవు, ఒకటే నేను అంటే అహంస్ఫురణ. కర్తృత్వం కలిగినప్పుడేమో జీవభావన ఏర్పడుతుంది, వ్యక్తిత్వము తల ఎత్తుతుంది. వ్యక్తిత్వము తల ఎత్తనప్పుడు అహంస్ఫురణే తనకు తానుగా ఉంటుంది. అదే విషయాన్ని రమణ మహర్షులు వారు ఒక సందర్భంలో వివరిస్తూ, ఈ జగత్తుకి, ఆత్మకి అంటే అహంస్ఫురణకి వారధి లేదు, రాకపోకలు లేవు అంటే దాని అర్థం జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యమని.
బ్రహ్మము అంటే ఆత్మ, ఆత్మ అంటే జ్ఞానము. ఈ మాటలు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాము? మాయలో చెప్పుకుంటున్నాం. బోధలన్నీ మాయా బోధలే, అవేమీ సత్యము కాదు. ఆత్మని బోధించిన వారు ఎవరూ లేరు, బోధించబడిన వారు కూడా లేరు. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. నేను ఉన్నానన్న జ్ఞానము అది ఆత్మకే ఉంటుంది. జీవభావనతో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. అలా తెలుసుకుంటే మళ్ళీ అది మానసికమే అవుతుంది. మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి అందనటువంటిది ఈ అహం స్ఫురణ. కాబట్టి వ్యక్తిత్వ నాశమే శరణాగతి. వ్యక్తిత్వము తల ఎత్తకపోతే ఉన్నదే సత్యస్థితి. ఇంకా తేలిక మాటలతో మనం చెప్పుకుంటే, ఆలోచన వచ్చినప్పుడేమో అహంకారము ప్రజ్వరిల్లుతుంది. ఆలోచన లేని స్థితిలో శాంతి మాత్రమే నెలకొంటుంది. కొత్తగా ఏదీ రాదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని, నిరాధారమని, ఇందులో అణుమాత్రము కూడా స్వయం ప్రకాశమైన ఉనికి లేదని మీరే గమనించండి. సూర్యుడు కూడా జడమే, అది ఉన్నట్టు చెప్పటల్లా. జగత్తు చెప్పిందా? దేహాదులు చెప్పినయ్యా? పోనీ ఇతరులు చెప్పారా వారు ఉన్నట్టు? అంతవరకు దేనికి? నీ దేహం చెప్పిందా దేహం ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. మరి ఆ విషయం నిద్రాస్థితిలో చెప్పండి చూద్దాం. దేహం ఎక్కడుందో తెలియదు, సంసారం ఉందో లేదో తెలియదు. అసలు పుట్టుక లేని దానికి ఇవే వచ్చిన గొడవలు. ఆత్మ, అహంకారము రెండూ ఒకటే సుమా. ఇది కూడా జ్ఞానమే. నాది నేనంటుందే ఇది సాపేక్ష జ్ఞానము, ఒక అభాస కాంతి, లోయర్ సెల్ఫ్. ఇది తన మూలం తెలుసుకోలేదు. ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది కాబట్టి దీనికి ఆ సామర్థ్యము లేదు. ఇది మూలాన్ని తెలుసుకోలేదు. జ్ఞానం ఒకటే. ఎప్పుడైతే అభాసము అంతరించిపోతుందో స్వరూప జ్ఞానంతో అది ప్రకాశిస్తుంది. అది ఈ జీవుణ్ణి, ఈ కర్తృత్వము కలిగినటువంటి ఈ ద్వైతంలో ఉన్న మాయా నేనుని గుర్తించదు. కారణం ఆత్మ ఏకము, అన్యత్వము లేదు. ఆ ఎరుక పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. మరి నీవో దేహానికి పరిమితమై, సంసారానికి పరిమితమై, ప్రదేశాలకు పరిమితమై మరి గిరికీసుకుని కూర్చుంటావు. ఎందుకని? నీ వాసనలని మరి అనుభవించటానికి. ముఖ్యంగా ఒక క్యాటర్ పిల్లర్ ఏ విధంగా అయితే ముందు కాళ్లతో కొమ్మని పట్టుకుని పట్టు చిక్కాక వెనక కాళ్ళు తెచ్చినట్లు అది తేలేకపోతే పడిపోతుంది. కాబట్టి ఆలోచనలు వరుసగా వస్తూ ఉంటేనే ఈ మాయా నేను, ఈ కర్తృత్వము కలిగిన, వ్యక్తిత్వము కలిగిన, దేహాత్మ బుద్ధి కలిగిన అహంకారము నిలిచి ఉంటుంది. ఆలోచన లేకపోతే అది రాలిపోతుంది.
గతంలో చెప్పుకున్నట్టు అవస్థకి అవస్థకి మధ్య, ద్రష్టకి దృశ్యానికి మధ్య, ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఆలోచనకి ఆలోచనకి మధ్యలో అది నిలవలేదు. అది తన మూలమైన ఇరుకే ఉంటుంది. అందుకనే మౌనమే శరణ్యమంటంలో ఉద్దేశ్యం. మౌనం అంటే మాట్లాడకుండా పనులు మానుకొని కూర్చోవటం కాదు, చక్షుమౌనం కాదు, చెవుతోటి వినకుండా ఉండటం కాదు, పరధ్యాన్నము కాదు. ఇది పూర్తిగా ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే ఆత్మస్థితిగా నీవు గుర్తించాలి. నీవు గుర్తించాలి అంటే దేహాత్మబుద్ధితో కాదు నాయన, ఆత్మ స్వయం ప్రకాశము అది గుర్తిస్తుంది తన ఉనికిని. ఈ మాయలో, ఈ సృష్టిలో ఏ ఒక్కటి అది గుర్తించలేదు. దేహం కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు కావచ్చు, వాటన్నిటినీ నడిపించేటటువంటిది ఏ జ్ఞానమైతే ఉన్నదో దాన్నే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఎరుక ఒకటే ఉంటుంది. అంతేకాని జీవులు కానీ, ఇతరులు కానీ, సృష్టి కానీ ఆత్మని విడిచి ఉండదు. అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది భగవద్గీతలో, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదని. నన్ను అంటే అహంస్ఫురణ. అహంస్ఫురణగా నిలిచినప్పుడు ఈ అహంకారము దగ్ధ బీజమై దేనిని పట్టుకోలేదు. పట్టు తప్పినటువంటి ఆ క్యాటర్ పిల్లర్లాగా పడిపోతుంది. ఆలోచన వచ్చింది అంటేనే మాయా నేను తల ఎత్తుతుంది. కనుక అంతర్ముఖం అన్నా, శరణాగతన్నా, వృత్తిరాహిత్యమన్నా అంతా ఒకటే. ఎన్ని పనులు చేసినా చివరికి ఆత్మనిది తెలుసుకోలేదు. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుంటూ భగవంతుణ్ణి దర్శించాలి, ఆత్మని దర్శించాలి అంటే కుదరదు. ఆ మాట కూడా మహర్షుల వారు చాలాసార్లు స్పష్టం చేశారు. భగవంతుణ్ణి చూడవచ్చునా అన్నప్పుడు, చూడవచ్చు కానీ నువ్వు మిగిలుంటే కదా. అంటే దేహాత్మబుద్ధితో భగవంతుణ్ణి దర్శించటం, ఆత్మని దర్శించటం కుదరదు. ఎవరా భగవంతుడు? ఆత్మే భగవంతుడు. ఎవరా జీవుడు? ఆత్మే జీవుడు. ఏమిటా జగత్తు? ఆత్మే జగత్తు. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మూడు కూడా మాయలో ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతున్నాయి. అంటే వాటికి స్వయం ప్రకాశం లేదు. ఏదో కొత్తగా వస్తుందనో, సాధించవచ్చనో అనుకోవటం పొరపాటు. నీవు ఇప్పుడు కూడా అదే ఉన్నావు. కొత్తగా ఏదీ రాదు. పోనీ ఈ దేహాత్మబుద్ధి పోతే అది వస్తుందా అనుకోవటానికి, పోవటానికి ఇప్పుడు కూడా అది లేదు. లేనిది ఎలా పోతుంది? లేనిది పోదు, ఉన్నది కొత్తగా రాదు. ఇది గ్రహిస్తే చాలు. ముఖ్యంగా ఇది ఎప్పుడు పోతుందా పోతుందా అని అనుకుంటూ ఉంటారు. ఇది పోవటానికి ఉంటే కదా. వ్యక్తిత్వం అనేది ఒక పిశాచమని గతంలో చెప్పుకున్నాం.
అది ఉనికి లేనిది. అది బహిర్గతమైందా అసత్యము సత్యంగా భావిస్తుంది, సత్యము తెలియదంటుంది, సత్యమే లేదంటుంది. తాను ఇంద్రియాలతో గ్రహిస్తున్నది మాత్రమే సత్యం అంటుంది, జగత్తు సత్యం అంటుంది. అంటే పరోక్ష జ్ఞానంగా అది గ్రహిస్తున్నటువంటి వస్తు విషయ జ్ఞానములు సత్యమని భావిస్తుంది. దాని అర్థం ఏమిటి? లేనిది ఉన్నట్టుగా భావిస్తుంది, ఉన్న ఆత్మస్థితిని ఇది తెలుసుకోలేదు. రెండు నేనులా లేవు, ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటానికి. అందుకనే ఆత్మ ప్రకాశం ఉన్నప్పటికీ, నీ సహజంగా ఉన్నప్పటికీ, నీవే అదై ఉన్నప్పటికీ, తత్వమసి వాక్యంతో ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ, ఈ మాయా నేను ఉనికి లేనిది మాయలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి కారణం ద్వైతము, అజ్ఞానము ఈ జీవుడికి అలవాటైంది. అలవాటును బట్టి ఇది సత్యం అనుకుంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి ఆ ప్రదేశాలు, ఆ వ్యక్తుల్ని చూస్తుంది. పోనీ ఆ వ్యక్తులు ఏమైనా శాశ్వతంగా ఉంటున్నారా? ఎప్పుడు పుడతారో ఎప్పుడు పోతారో వారికే తెలియదు. ఎవరికీ చెప్పకుండా దేహం రాలిపోతుంది కదా. పోనీ ఈ వ్యక్తిత్వంతో ఉన్న మాయా నేను నిజంగా కలుస్తుందా? దేహాలతోటి కలిసినట్టుగా నటిస్తుంది, నాది అంటుంది. నాది అంటే అర్థమేమిటి? నీవు విడిగా ఉన్నట్టే కదా అంటూ ఆదిశంకరులు కూడా చెప్పారు ఈ విషయం. దేహము నాది అంటే నీవు విడిగా ఉంటూ దేహము నాది అన్నట్టే కదా. ఆ విడిగా ఉన్నదే ఆత్మస్థితి అంటారు. అహంకారము కూడా దేనితోనూ కలవదు నాయన. ఆత్మ కలిసే ప్రసక్తే లేదు. అహంకారంలో ఉన్నవి ఆత్మ లక్షణాలే 100కి 100 పాళ్ళు ఉన్నాయి. కానీ వాసన చేత, బంధము చేత, కోరికల చేత, అవిచారం వల్ల ఈ అహంకారము సత్యం అనుకుంటుంది. అనుకోవటం వల్ల కొత్త వాసనలు తీసుకుంటూ పునరపి మరణం, పునరపి జననం కింద దేహాలను మార్చుకుంటూ వాసనలని అనుభవిస్తూ ఉంటుంది. ఈ మాయా నేను ఈ కర్తృత్వము కలిగింది. నిద్రపోతే తాత్కాలిక మరణము, మరి మరణము శాశ్వత నిద్ర. రెంటికి భేదమేం లేదు. మాయలోనే ఇవంతా. పుట్టుక మాయా, మరణము మాయా. కాబట్టి వ్యక్తిత్వము లేనిది ఉన్నట్టుగా భావించటం వల్ల వచ్చిన ఈ కష్టమే తప్ప మరొకటి కాదు. ఆత్మజ్ఞానము ఈ మాయలో ఎవరూ ఇంకొకళ్ళకి అందించరు నాయన. అది పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఏ పుస్తకంలోనూ ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు అందించరు. మీరు గురువు అనుకునే వారు కూడా అందించలేరు. కనుక ఎందుకు అందించరు? నీవే అదై ఉన్నావు కాబట్టి, కొత్తగా ఏదీ రాదు కాబట్టి. కనుక విచారం చెయ్యండి, నీవెవరివో గుర్తించండి. అంటే మాయా నేను లేనని, దానికి ఉనికి లేదని, ఉన్నది అహం స్ఫురణేనని. అది ప్రకాశించినప్పుడు పూర్తిగా అజ్ఞానం అనేది తల ఎత్తదు. అయినా కానీ ఇది కనపడుతూనే ఉంటుంది. ఏ విధంగా అంటే ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా కనపడినట్లు, ఇక్కడ కూడా జగత్తు సత్యము కాకపోయినా స్వరూప జ్ఞానం తరువాత కూడా పిడికెడు ప్రారంధం ఇంకా ఉంటుంది. కాబట్టి ఆ ప్రారంధం చేత
ఈ దేహం రక్షించబడుతుంది కాబట్టి ఆ దేహానికి ఆ జగత్తు కనపడుతూనే ఉంటుంది. అది కనిపించినా ఆత్మకి అన్యం కాదని జ్ఞాని భావిస్తాడు దగ్ధబీజ మనస్సుతో. ఉన్నది ఆత్మ మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది తురీయము మాత్రమే, మరి లేనిదో సృష్టి. ఇది నా అనుభవమని నేను చెప్పినా, మహర్షి చెప్పినా, శంకరులు చెప్పినా, ఎవరు చెప్పినా ఈ మాయలో అది తలకెక్కదు. ఈ ద్వైతము కాక ఇంకా ఏముంటుంది? ఇది సత్యంగా ఉందే, నేను అనుభవిస్తూనే ఉన్నానే, ఇది లేదంటే ఎట్లాగూ? నా కళ్ళతో చూచాను, చెవులతో విన్నాను, ఇంద్రియాలతో స్పృశిస్తున్నాను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి పనులు చేస్తున్నాను, ఇది అసత్యం అంటే ఎట్లాగూ? దానికి ఆదిశంకరుడు నిజమే, ఇదే గనక సత్యమైతే, ఈ జగత్తే సత్యమైతే, నీ దేహమే సత్యమైతే, ఈ దేహము జగత్తుతో నీవు పోతున్నావా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ నీ ఆలోచనలు. పోనీ ఆలోచన అంటే ఏమిటో చూడు, ఏమీ లేదు. ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు, అది లేదు. లేని దానికి ఇంతటి ఆర్భాటాలు, మార్గాలు, భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, కుండలిని అని, యోగమని ఎన్నో చెప్పుకొచ్చారు. ఎవరి కోసం? ఉనికి లేనటువంటి మాయానేనికి. కర్తృత్వంతో ఉన్నది కాబట్టి దానికి బోధించటానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని సూచనలు మరి వచ్చినాయి కదా. కాబట్టి అవన్నీ కూడా ఆత్మని ప్రకాశింపచెయ్యలేవు నాయన. ఎక్కడ ఎప్పుడు ప్రకాశింపతలిస్తే ఆత్మ తనకు తానుగా ప్రకాశించి జీవుడి యొక్క అజ్ఞానమని గోలపెట్టేది అంతరిస్తుంది. అక్కడ వెలుగు వస్తే కదా చీకటి పోయేది. ఒక్క స్వరూప జ్ఞానముతోనే సత్యమనుకునే ఈ ద్వైత జ్ఞానము అదృశ్యమైపోతుంది. అందుకనే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని, ఆత్మని తెలుసుకుంటే అంతా బ్రహ్మమేనని, సర్వం కల్విదం బ్రహ్మని నీకే తెలుస్తుందని మనం మాయలో చెప్పుకుంటాం. ఎన్ని రకాలుగా మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ అనుగ్రహము చేత మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. సంపద చేత కానీ, క్రతువుల చేత కానీ, కర్మల చేత కానీ, పుణ్య నదుల స్నానము చేత కానీ, శాస్త్ర గ్రంథ పఠనము చేత కానీ, యజ్ఞ యాగాదుల చేత కానీ అది ప్రకాశించదు. అందుకని ఏం చెయ్యాలి? ఊరక ఉండుటే శ్రేయస్కరం. ఊరికే ఉంటే ఈ పనులు ఎవరు చేస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నావా? నీలో గాలి పీల్చేది భగవంతుడే పొమ్మన్నాడు రమణ మహర్షులు వారు. ఆ జ్ఞానమే చేయిస్తుంది. ఆ సర్వేశ్వరుడే సర్వాన్ని నడిపిస్తున్నాడు, గ్రహాలను పరిధిలో పెడుతున్నాడు. ఆ ఉच्चతర శక్తి. నీవు చేసేది ఏదీ లేదు. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. పనిముట్టు ఏనాడైనా చేతిని పట్టుకోగలదా? ఎప్పుడైతే నీవు ఒక ఇన్స్ట్రుమెంట్ అని గుర్తిస్తావో అంతా అదే చూసుకుంటుంది. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. అనుగ్రహం అంటే ఆత్మే, అదే గురువు. మీ గురువు ఎవరంటే నా ఆత్మే నా గురువు అంటాను అని మహర్షులు వారు అన్నారు. నేను అదే అంటాను. భౌతికమైన గురువులు ఎందరున్నప్పటికీ ఎవరు కూడా స్వరూప జ్ఞానము అందించరు.
లేని అహంకారము లేదని గుర్తించటమే కావాలి. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి, జీవునికి, జనన మరణాలకి, సృష్టికి తావేది. ఇది నా అనుభవం. అనుభవం అంటే వ్యక్తిగా కాదు, ఆత్మగా అనుభవం. ఆత్మ అనుభవం ఆత్మకేను, జీవుడికి కాదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇస్ అ ఫ్యాంటమ్. కర్తృత్వము కలిగిన మాయా నేను లేడని గ్రహించుటే ఈ సృష్టి యొక్క పరమార్థము. అంతేకాని దాని వెంబడి పరిగెత్తి కొత్త వాసనలు తీసుకుని ఇక్కడే శ్లేష్మంలో పడ్డ ఈగలాగా పునరపి మరణం పునరపి జన్మంతో ఉండటం కాదని మహర్షుల వారు చాలాసార్లు హెచ్చరించారు. మంచిది, మౌనమే నీ సహజత్వం.